పూరా లోకల్. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. మాల విరమణ కోసం హనుమాన్ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. అంజన్న దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయం కావున భక్తులు ఈ రోజు కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకోవడానికి వేలాదిగా తరలివస్తుంటారు. కొండగట్టు పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామస్మరణతో మార్మోగుతోంది. వివిధ రాష్ట్రాల్లో జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఉదయాన్నే కోనేటిలో స్నానం ఆచరిస్తున్నారు. నేడు చైత్ర పౌర్ణమితో పాటు అంజన్నకు ఇష్టమైన మంగళవారం కావడంతో పంచామృత అభిషేకం, సహస్ర నాగావళి దళార్చన పూజలు చేస్తున్నారు. స్వామివారిని ప్రియమైన అరటిపళ్లతో అలంకరించారు. భక్తులకు ఇబ్బంది జరగకుండా సుమారు 1000 నుంచి 1500 మంది మన మంగళ వాళ్ళు అక్కడ కూడా ఏర్పాటు చేయడం భక్తులకు 24 గంటలు ఈ 3 days ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ప్రసాదాలు ఇబ్బంది జరగకుండా ఒక సుమారు 4 లక్షల వరకు లడ్డు ప్రసాదం తయారు చేయించడం జరుగుతుంది. అలాగే పులిహోర ప్రసాదం కూడా జరుగుతుంది. కౌంటర్స్ కూడా అక్కడ వై జంక్షన్ దగ్గర ఒక 12 కౌంటర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా ఒక 3 కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేసిన భక్తులకు లడ్డు ప్రసాదాలు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూస్తాం. అలాగే మన పారిశుద్ధ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి టెంపుల్ ప్రిన్సెస్ అంతా కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటందుకు సిబ్బందిని 3 షిఫ్ట్ల ప్రకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిశుద్ధ్యం గురించి మన జిల్లా డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు, కలెక్టర్ గారి సూచనల ప్రకారంగా సిబ్బందిని ఒక్కొక్క పాయింట్ వైజ్గా ఏర్పాటు చేయించున్నారు. వారంతా పారిశుద్ధ్యం మొత్తం కూడా వారే చూస్తారు. హెల్త్ క్యాంప్ ఎట్లా? హెల్త్ క్యాంప్ అలాగే మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 6 చోట్ల మెడికల్ క్యాంప్స్ కూడా దేవస్థాన ప్రిన్సెస్ లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. టెంపుల్ వద్ద ఒక 2, మిగతాయి టెంపుల్ కు అవుట్ సైడ్ ఏర్పాటు చేయించున్నారు. పార్కింగ్ కూడా దేవస్థానం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా 6 చోట్ల పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదనంగా కొండ కింద కూడా ఒక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన మెయిన్ ఆఫీసు ఎంట్రన్స్ దగ్గర ఒక పార్కింగ్ ప్లేస్, సెకండ్ భుజంపోతల దగ్గర 2, జేఎన్టీయూ రోడ్లో ఒక 3, మొత్తం 6 కొండపైన వివిధ ప్రదేశాల్లో పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కొండ క్రింద ఒక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి భక్తులు ఇచ్చేసిన భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ నుంచి ఒక బస్సు